మిత్ర ఆఫీస్కి అని చెప్పి బయలుదేరి వెళ్తూ ఉంటే ఇకప్పుడు మనీష డబ్బులు ఇచ్చిన డాక్టర్ మిత్రకి ఫోన్ చేసి మనీష చాలా స్ట్రెస్కి గురవుతుందని తనని అప్పుడప్పుడు బయటకు తీసుకువెళ్తూ ఉంటే కడుపులో ఉన్న బేబీ కూడా ఆరోగ్యంగా ఉంటుందని అబద్ధం చెప్పడంతో ఇకప్పుడు మిత్ర లక్ష్మి దగ్గరికి వచ్చి నేను ఆఫీస్కి రాను లక్ష్మి, మనీష చాలా స్ట్రెస్కి గురవుతుందట, అందుకే తనని బయటకు తీసుకువెళ్తే మంచిదని డాక్టర్ చెప్పారు అని అంటూ ఉంటాడు. ఇక దాంతో మనీష సరే మిత్ర, ఆఫీస్ అయితే ఏంటి బయటకైతే ఏంటి, ఎక్కడున్నా కూడా నువ్వు నా పక్కన ఉంటే చాలు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అలా మనీష అయితే మొత్తానికి మిత్రని బయటకు తీసుకెళ్ళిపోతుంది. ఇక దాంతో లక్ష్మి, జయదేవ్, వివేక్ వీళ్ళందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు. ఒకవేళ ఈ మనీష మళ్ళీ మిత్రగారిని పెళ్లి చేసుకోవడానికి ఏదైనా ప్లాన్ చేయబోతుందా, ఈసారి ఇంకేం చేయబోతుందని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. మరో పక్క జయదేవ్ వాళ్ళు కూడా కంగారు పడిపోతూ ఉంటారు. అసలు ఈ మనీష ఏం చేస్తుంది, మనీష కుట్ర సంగతి తెలియక మిత్ర తను రమ్మనగానే బయటకు వెళ్ళిపోతున్నాడు. ఎలాగైనా సరే మళ్ళీ ఎటువంటి తప్పు జరగకుండా నువ్వే మిత్రాన్ని కాపాడాలి తల్లి అని చెప్పి రాజేశ్వరి, జయదేవ్ ఇద్దరు కూడా లక్ష్మికి చెబుతూ ఉంటారు. అవునక్క, నాకు కూడా బావగారి విషయంలో చాలా భయంగా ఉంది. పోయినసారి గుడికి తీసుకువెళ్ళి బలవంతంగా తాళి కట్టించుకోవాలని చూసింది, మళ్ళీ ఏం చేస్తుందో ఏంటో అని చెప్పి జాను అనుకుంటూ ఉంటుంది. మరో పక్క దేవి అని మొత్తానికి మనీష ఎంతో తెలివైంది, తను అనుకున్నట్టుగా మిత్రని బయటకు తీసుకెళ్ళిపోయింది. ఈసారి ఏం ప్లాన్ చేస్తుందని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక మిత్రని మనీష బయటకు తీసుకుని వెళ్ళిన తర్వాత అప్పుడు మనీష మిత్రతో, మిత్ర మనం సరదాగా లాంగ్ డ్రైవ్కి వెళ్దామా, అరకు ఉంది కదా, అరకు వరకు వెళ్ళి ఈ రాత్రికి అక్కడే స్టే చేసి రేపు ఉదయాన్నే తిరిగి వచ్చేద్దాం అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటి అరకున, వద్దు అంత దూరం ఎందుకు అని చెప్పి మిత్ర దగ్గరలో ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ చేసి ఇంటికి వచ్చేద్దామని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో మనీష రెస్టారెంట్ వరకు వెళ్తే అప్పుడు నేను అనుకున్న ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుంది మిత్ర అని చెప్పి ఒక్క నిమిషం కారు ఆపు మిత్ర అంటూ ఇక మనీష కారులో నుండి కిందకు దిగి, వద్దులే మిత్ర, నీకు నాతో కలిసి బయటకు రావడం ఇష్టం లేనట్టుగా ఉంది, లాంగ్ డ్రైవ్కి తీసుకువెళ్ళడం నీకు ఇష్టం లేదు కాబట్టి నేను ఆటోలోనో కార్లోనో ఇంటికి వెళ్ళిపోతానులే, నువ్వు అటు ఆఫీస్కి వెళ్ళిపో, మళ్ళీ లక్ష్మి నీ కోసం ఆఫీస్లో ఎదురు చూస్తూ ఉండుంటుంది అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు మిత్ర అలా మనీష బ్లాక్మెయిల్ చేసేసరికి, అది కాదు మనీష, నేను చెప్పేది విను, నువ్వు ఇలా స్ట్రెస్కి గురవ్వడం మంచిది కాదు, కడుపులో బేబీ ఆరోగ్యంగా ఉండాలి కదా అని చెప్పి, సరే నువ్వు ఇంతలా అడుగుతున్నావు కాబట్టి నేను నిన్ను అరకుకి తీసుకుని వెళ్తాను అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. ఇక దాంతో మనీష ఎంతగానో ఆనందపడిపోతూ, థ్యాంక్ యూ మిత్ర, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అంటూ ఉంటుంది. లక్ష్మి, ఈరోజు నీకు దిమ్మ తిరిగిపోయేలాగా షాక్ ఇవ్వబోతున్నాను. ఆ రోజు హోటల్లో మిత్రకి నాకు మధ్య ఏమీ జరగలేదు, నేను ప్రెగ్నెంట్ కాలేదు, కానీ ఈరోజు అదే నిజం చేయబోతున్నాను. మిత్రతో నిజంగానే ఒకటవ్వబోతున్నాను. ఇకపై నేను ప్రెగ్నెంట్ అని నాటకం ఆడాల్సిన అవసరం లేదు, ఆ ప్రెగ్నెన్సీని నిజం చేయబోతున్నాను అని చెప్పి అలా మనీష కుట్ర చేస్తూ ఉంటుంది. తర్వాత మిత్రని తీసుకుని మనీష అరకులో ఉన్న హోటల్కి వెళ్తుంది. రిసెప్షన్లో ఉన్న ఆవిడ ఎన్ని రూమ్స్ కావాలని చెప్పి అడుగుతూ ఉంటే 1 రూమ్ అని చెప్పి మనీష అంటూ ఉంటుంది. అదేంటి మనీష 2 రూమ్స్ చెప్పు, 1 రూమ్ ఏంటి అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అప్పుడు మనీష, నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు మిత్ర అని చెప్పి ఇక అలా మేమిద్దరం వైఫ్ అండ్ హస్బెండ్, నా హస్బెండ్ పేరు మిత్ర, నా పేరు మనీష అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో మిత్ర షాక్ అవుతూ ఉంటాడు. అదేంటి నువ్వు నా భార్యవని చెప్పావేంటి అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, అదేంటి మిత్ర అలా అంటున్నావు, నేను నీ భార్యని అవ్వకూడదా, ఆ రోజు నీ జాతకంలో ఉన్న గండాల వల్ల లక్ష్మి మెడలో నువ్వు ముందుగా తాళి కట్టావు, లేదంటే ఈ పాటికి ఎప్పటికో నీకు నాకు పెళ్ళి జరిగిపోయి ఉండేది మిత్ర, లక్ష్మి కంటే ముందే నీ జీవితంలోకి వచ్చింది నేను అని చెప్పి మనీష అంటూ ఉంటుంది. మనం ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నాము, అదంతా మర్చిపోయావా, ఇప్పుడు నేను నీ బిడ్డని నా కడుపులో మోస్తున్నాను, అటువంటి నేను నీ భార్యని అవ్వకూడదా అని చెప్పి మనీష అంటూ ఉంటుంది.
అయినా ఇప్పుడు ఒకవేళ మనమిద్దరం భార్యాభర్తలం కాదన్న విషయం వాళ్ళకి చెప్తే వాళ్ళు నన్ను చాలా చీప్గా చూస్తారు మిత్ర. ఆ అవమానాన్ని నేను భరించలేను, అందుకే అలా చెప్పాల్సి వచ్చిందని చెప్పి మనీష ఏడుస్తున్నట్టుగా నటిస్తూ ఉంటుంది. సరే మనీష, నువ్వు బాధపడకు, పద వెళ్దామని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. ఇక అలా మనీష మిత్ర ఇద్దరు కూడా హోటల్ రూమ్లోకి వెళ్తారు. ఇక ఇంతలో మనీషకి ఫోన్ వస్తూ ఉంటుంది. మిత్ర, నేను ఇప్పుడే ఫోన్ మాట్లాడేసి వస్తాను అని చెప్పి మనీష ఆ గదిలో నుండి బయటకు వచ్చి దేవి అనితో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. మనీష, ఇంతకీ లాంగ్ డ్రైవ్ అని చెప్పి మిత్రని ఎక్కడికి తీసుకెళ్ళిపోయావని చెప్పి దేవి అని అడుగుతూ ఉంటే, ఆంటీ, మిత్రని నేను అరకులో ఉన్న హోటల్కి తీసుకొని వచ్చాను. ఆ రోజు మా ఇద్దరి మధ్య ఏమీ జరగలేదు కదా, కానీ ఈరోజు దాన్ని నేను నిజం చేయబోతున్నాను. మిత్రతో కలిసి నిజంగానే ఒకటవ్వబోతున్నాను. ప్రెగ్నెన్సీ నాటకాన్ని నిజం చేయబోతున్నాను అని చెప్పి మనీష అంటూ ఉంటే, నీ ప్లాన్ సూపర్ మనీష అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ లక్ష్మికి డౌట్ రాకుండా చూసుకోండి. ఈ ఒక్క రాత్రికి మేనేజ్ చేయండి. రేపు ఉదయాన్నే మిత్రను తీసుకొని నేను అక్కడికి బయలుదేరి వచ్చేస్తాను అని చెప్పి మనీష అంటూ ఉంటుంది. ఇక మనీష మిత్ర ఇద్దరు కూడా అలా హోటల్కి రావడం లక్ష్మి దగ్గర పనిచేసిన ఒక పెద్దాయన చూస్తాడు. ఇక ఆ పెద్దాయన మిత్రతో మనీషని చూసి షాక్ అవుతూ, ఇదేంటి మిత్ర సార్ ఈ అమ్మాయితో వచ్చారు? ఎప్పుడు లక్ష్మీ మేడంతోనే కదా మిత్ర సార్ ఉండేది, లక్ష్మీ మేడం కదా మిత్ర సార్ భార్య అని చెప్పి, మరి ఏం జరుగుతుంది ఇక్కడ? వెంటనే లక్ష్మీ మేడంకి ఫోన్ చేసి చెప్పాలనుకొని ఇక అలా ఆ పెద్దాయన లక్ష్మికి ఫోన్ చేస్తాడు. అమ్మ లక్ష్మి, నేను మీ కంపెనీలో పనిచేసిన వెంకటేశ్వరరావుని అని చెప్పి అంటూ ఉంటే, మీరా? చెప్పండి బాబాయ్, ఏంటి ఈ టైంలో ఫోన్ చేశారో? ఏదైనా సహాయం కావాలా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. లేదమ్మా, ఏం అవసరం లేదు. ఆ రోజు నువ్వు సమయానికి చేసిన సాయం వల్ల నా భార్యను నేను బతికించుకోగలిగాను. ఈరోజు నా భార్య ప్రాణాలతో ఉందంటే దానికి కారణం నువ్వే అమ్మా అని చెప్పి ఇక అతను లక్ష్మిని పొగుడుతూ, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని ఫోన్ చేశానమ్మా. మిత్ర సార్ ఒక అమ్మాయిని తీసుకుని ఇక్కడ ఒక హోటల్కి వచ్చారు. ఇక్కడ ఏదో తప్పు జరిగేలాగా అనిపిస్తుందమ్మా. అప్పుడప్పుడు ఇక్కడ పోలీస్ రైడ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. అందుకే మీకు చెప్తే మీరు మిత్రబాబు గారిని కాపాడుకుంటారని చెప్పి ఈ విషయం మీతో చెప్తున్నాను అని ఆ పెద్దయిన లక్ష్మికి చెబుతూ ఉంటాడు. ఇక దాంతో లక్ష్మి, ఏంటి పెద్దయినా మీరు అనేది? మనీష మిత్రగారిని తీసుకొని హోటల్కి వచ్చిందా అంటూ షాక్ అవుతూ ఉంటుంది. బాబాయ్, మిత్రగారు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నారు. ఆయనను ఎలాగైనా సరే కాపాడుకోవాలి. ఇప్పుడు రాత్రి అయిపోయింది కాబట్టి అంత దూరం మేము అక్కడికి వచ్చి ఆయన్ని కాపాడుకునే పరిస్థితుల్లో లేము. కాబట్టి మీరే మాకు సహాయం చేయాలని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక దాంతో అలాగే అమ్మ, తప్పకుండా చేస్తాను, ఏం చేయాలో చెప్పు అని అలా ఆ పెద్దయిన లక్ష్మితో అంటూ ఉంటాడు. దాంతో లక్ష్మి, మీరు ఆ హోటల్లో అప్పుడప్పుడు పోలీస్ రైడ్స్ జరుగుతున్నాయని చెప్పారు కదా, అలాగే ఇప్పుడు కూడా పోలీసులకు ఫోన్ చేసి రైడ్ చేయమని నేను చెప్తాను. పోలీసులు వచ్చే టైంకి మిత్రగారు అక్కడ లేకుండా మీరే చూసుకోవాలని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక దాంతో తప్పకుండా అమ్మ, ఏం చేయాలో చెప్పు అని ఆ పెద్దాయన అంటూ ఉంటాడు. ఇక దాంతో లక్ష్మి సరిగ్గా 7 గంటలకు ఏదో పనుందని చెప్పి మిత్రగారిని మీరు బయటకు తీసుకుని వెళ్ళండి, అసలు ఆ హోటల్లోనే లేకుండా చేయండి, కరెక్ట్గా ఆ టైంకి పోలీసులు అక్కడికి వచ్చి రైడ్ చేసేలాగా నేను చేస్తానని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత కరెక్ట్గా 7 గంటలకు మిత్ర దగ్గరికి వచ్చి ఆ పెద్దన, మిత్ర సార్ నన్ను గుర్తుపెట్టారా? ఒకప్పుడు నేను మీ కంపెనీలోనే పనిచేశాను అని చెప్పి మీ వల్ల ఒక సహాయం కావాలి, ఒక్కసారి రండి సార్ అని చెప్పి అంటూ ఉంటాడు. ఎక్కడికి తీసుకువెళ్తున్నారు నన్ను అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, రండి సార్, అర్జెంట్, ఒక 20 నిమిషాల్లో మిమ్మల్ని మళ్ళీ పంపించేస్తాను అని చెప్పి ఇక అలా ఆ పెద్దయిన మిత్రని బయటకు తీసుకొని వస్తూ ఉంటాడు. లక్ష్మీ మేడం కూడా మాకు బాగా తెలుసు సార్, లక్ష్మీ మేడం గతంలో నా భార్య ప్రాణాలు కాపాడారని చెప్పి ఈ దగ్గరలోనే మా ఇల్లుంది, ఒక్కసారి మా ఇంటికి వెళ్ళొద్దాం రండి సార్ అని చెప్పి అలా పెద్దయిన మిత్రని తీసుకొని తన ఇంటికి వెళ్తాడు. ఇక అదే టైంకి లక్ష్మి
పోలీసులని హోటల్కి పంపిస్తుంది. ఇక అలా పోలీసులు హోటల్లో రైడ్ చేస్తూ ఉండగా మనీష ఒక గదిలో ఒంటరిగా వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక అలా పోలీసులు మనీష దగ్గరికి వచ్చి, ఏంటి మీరు ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు, ఎవరైనా పార్టీ కోసం వెయిట్ చేస్తున్నారా అని చెప్పి అంటూ ఉంటే, చిచి మీరు అనుకున్నట్టుగా నేను అలాంటి మనిషిని కాదు, నేను నా భర్తతో కలిసి ఇక్కడికి వచ్చాను అని చెప్పి మనీష అంటూ ఉంటుంది. ఎవరు మీ భర్త అని పోలీసులు అడుగుతూ ఉంటారు. నా భర్త మిత్రానందన్ అని మనీష అంటూ ఉంటుంది. మరి మీ భర్త మిత్రానందన్ అయితే మీ ఇద్దరికి పెళ్లి జరిగిందని ఏదైనా ప్రూఫ్ ఉందా అని చెప్పి పోలీసులు అడుగుతూ ఉంటారు. లేదు, ఎటువంటి ప్రూఫ్ లేదు అని చెప్పి మనీష అనడంతో, మరైతే ఇప్పుడు మీరు చెప్పినవేవి కూడా చెల్లవు, దొరికిపోయిన తర్వాత అందరూ చెప్పే సమాధానం ఇదే అని చెప్పి పోలీసులు మనీషని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతూ ఉంటారు.